జై శ్రీరామ్, జై శ్రీష గాయస్. ఎలా ఉన్నారు నైట్రూ ఫ్యామిలీ? నేను అనుకోని మీరందరు చాలా మంచి ఉంటారు. సో మొత్తానికి అయితే ఈ వీడియోలో అయితే గణేష్ మాత్ సంబంధించి బ్యాక్గ్రౌండ్కి ఒక కలర్ చేసేస్తే ఈ రోజు నుంచి గణేష్ మాత్ సంబంధించి వర్క్స్ అంతా అయిపోతాయి. కానీ మూషక్ మరా సంబంధించి వర్క్స్ ఇంకా చేసుకోవాలి. జస్ట్ అసలు స్టార్ట్ గిన చేయలే. సో దానికి ఎక్కువ టైం ఏం పడదు. సో అదైతే మీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. సో మనం జనవరి 1 అయితే మీకు గణేష్ మాత్ సంబంధించి మొత్తం రివీల్ చేస్తానని చెప్పినాక సో అదైతే ఆ రోజు అవుతుంది 1 జనవరికి. సో ఇప్పుడు దానికి టైం ఉంది. సో ఈరోజు అయితే 25th డిసెంబర్. మీకైతే వీడియో ఒక రోజు లేట్ వస్తుంది. సో 25th డిసెంబర్. సో ఇంకా మనకడైతే ఒక 6 to 5 days అయినా ఉన్నాయి మూషక్ మరాజ్ ప్రిపేర్ చేయడానికి అండ్ అలాగే గణేష్ మాత్ కాడ డెకరేషన్ చేయడానికి. సో అలా నుంచి టైం అయితే ఉంది. కానీ ఇప్పుడు వరకు ఏమేమి వర్క్స్ ఆఫ్లైన్లో చేసుకున్నాను అదైతే మీకు చూపెడతాను. ఆఫ్లైన్లో మెయిన్లీ ఒక వర్క్ అయితే చేసుకున్నాం. సో అదేంటిది ఒక్కసారి చూపెడతాం. అండ్ ఇంకోటి ఈరోజు అయితే తులసి పూజ అని జరుపుకుంటారు. సో మీ అందరికీ హ్యాపీ తులసి పూజ. ఇంకోటి నిన్న అయితే పోస్ట్ కింద వచ్చింది ఈవినింగ్లో అయితే తులసి పూజకు సంబంధించి. సో ఇప్పుడైతే మాటలా ఉంటా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీరు కింద ఒకసారి అయితే సెర్చ్ కొట్టి చూడొచ్చు గైస్. 25th డిసెంబర్ రోజు తులసి పూజ సెలబ్రేషన్స్ అయితే. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మొత్తానికి ఆఫ్లైన్లో చేసిన వర్క్స్ అయితే మీకు ఒకసారి చూపెడతాను. మొత్తానికి అయితే మీరైతే రెడీ ఉన్నారు ఆఫ్లైన్లో అయిన వర్క్స్ కోసం. సో మీకు వర్క్స్ అయితే ఏం కనిపించకపోవచ్చు, కానీ గణేష్ మహారాజ్ మీద అంతా షైన్ అయితే వస్తుంది కదా. సో అది అంతా అయితే మనం వార్నిష్ అయితే అప్లై చేసేసినాం. సో వార్నిష్ అప్లై చేసేస్తే చూసుకోవచ్చు మన గణేష్ మహారాజ్ అయితే మొత్తం మెరుస్తుండు. చేతి మీద అయితే ఓం అయితే ఒక మంచిగా అయితే వచ్చేసింది గైస్. చాలా నీట్గా అయితే వచ్చింది. సో దీని అయితే ఒక అట్రాక్షన్ లెక్కనే ఉంది. అండ్ అలాగే లడ్డు చేయి మీద లడ్డు చూసుకోవచ్చు. మొత్తానికి చాలా స్ట్రాంగ్గా అయితే బిల్డ్ అయిపోయింది గణేష్ మహారాజ్ సంబంధించి. ఇంకా వార్నిష్ మొత్తానికి ఆరలేదు. చూస్తున్నారు కదా గణేష్ మహారాజ్ సంబంధించి మొత్తం పంచగైన ఏ విధంగా అయితే మెరుస్తుంది. సో ఇప్పుడైతే ఈ రోజు అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే అంత కలర్ అయితే చేయాలి. సో ఆ వర్క్స్ అయితే మాటలా ఉంటా స్టార్ట్ చేద్దాం. మొత్తానికి అయితే స్నేక్స్ మీద కింద వార్నిష్ అయితే అప్లై చేసేసినాం. అండ్ అలాగే కళ్ళలో కింద వైట్ చుక్క అయితే పెడతాం కదా. సో దానికి సంబంధించి వర్క్స్ కింద కంప్లీట్ చేసేసినాం. సో ఇప్పుడైతే మనం బ్యాక్గ్రౌండ్లో అయితే మొత్తం ప్లెయిన్ వైట్ కలర్ అయితే చేయడానికి పోతున్నాం. సో ఆ కలర్ అయితే చేద్దాం. అంటే కొంచెం దాంట్లో లైట్ బ్లూ అంటే ఒక కొండల టైప్ అయితే అంటే లైట్ బ్లూ అండ్ అలాగే వైట్ కలర్తోని. సో ఇప్పుడైతే మాటలా ఉంటా ఇప్పుడు అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం బ్యాక్గ్రౌండ్లో ఒక ఏమైనా యూనిక్గా చేయాలనేసి నేనైతే బ్యాక్గ్రౌండ్లో కాటన్ అయితే అప్లై చేస్తున్నాను. కాటన్ మొత్తం క్లౌడ్స్ థీమ్లో అయితే వస్తుంది. ఒక్క సైడ్లో అయితే అప్లై చేసినాను, ఒకసారి అయితే చూసేయండి. మొత్తానికి అయితే ఇటు సైడ్ చూస్తే ఒక క్లౌడ్ లాగా వచ్చేసింది గైస్. అండ్ ఇంకోటి ఈడ పైన అయితే కొంచెం ఎక్కువ ఎత్తులో ఇంకా అప్లై చేస్తాను. ఇంకటి గైస్ ఇప్పుడైతే ఇటు సైడ్ అప్లై చేసుకుంటా మీకైతే మొత్తం చూపెడతాను. సో ముందుగా అయితే ఈ కాటన్ని మనం మొత్తం ఈ విధంగా ఫ్లాట్లో అయితే చేసుకుంటాం.
गणपती बाप्पा मोरया. మొత్తానికి గైస్ కార్టూన్ ఇది మన కాటన్తో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా చాలా మంచిగా అయితే వచ్చింది. ముందుగా అయితే ఫెవికాల్ అప్లై చేసిన కాటన్ అయితే అప్లై చేస్తున్నాను. లాస్ట్ వరకు అయితే చూడండి. మొత్తానికి కాటన్ అయితే ఒక ప్యాక్ అయితే తెచ్చినాను. సో అదంతా అయితే యూజ్ అయిపోయింది. సో చూస్తే నాకు ఆ కాటన్తోని ఆ లుక్ అనేది చాలా చాలా మంచిగా అయితే వచ్చింది. నేనేమనుకున్నా అంటే కాటన్ లోపల ఒక లైట్ గనక ఫిక్స్ చేస్తే ఇంకా చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఆ లైట్ ఆన్ చేస్తే. కానీ మన గణేష్ మాసం అయితే చాలా చిన్న ఉన్నాడుగా, సో అలా ఫిక్స్ చేయడానికి అయితే రాదు లైటింగ్ అవన్నీ. కానీ సో అలా అనేసి డైరెక్ట్గా కాటన్ అయితే అప్లై చేసేసినాను. సో గైస్ ఫైనల్గా అయితే మీరు కనుక చూస్తే మన గణేష్ మహారాజ్ అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే మొత్తం ఫామ్ లెక్క అయితే వచ్చేసింది. క్లౌడ్స్ టైప్లో అయితే ఎంతో మంచిగా అయితే అనిపిస్తుంది. ఆ క్లౌడ్స్ మధ్య నుంచి 3 పడుగల శేషనాక్ అండ్ అలాగే ఇక్కడైతే చూస్తే మన గణేష్ మహారాజ్ సంబంధించి ఆల్మోస్ట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. వార్నిష్ అనేది మనమైతే 2 లేయర్లు అయితే అప్లై చేసినాం. ఒక లేయర్ అయితే ముందు ఆరిపోయింది. ఇది ఇప్పుడు సెకండ్ లేయర్ కింద 50% అయితే ఆరిపోయింది. అండ్ ఇంకోటి మీరు కనుక చూస్తే నా చేతి మీద అంతా కాటన్ అయితే స్టిక్ అయిపోయింది. సో ఇంకోటిగా చూస్తే కనుక నెక్స్ట్ డేలో అయితే గణేష్ మహారాజ్ మీద స్టోన్ వర్క్ అయితే మనం చేయడానికి పోతున్నాం. ఏవైతే చిన్న చిన్న స్టోన్స్ అయితే ఉంటాయిగా, సో అవైతే మొత్తం అతకబెట్టాలి. సో అవన్నీ స్టిక్ చేయాలి. సో అవన్నీ స్టిక్ చేసేద్దాం నెక్స్ట్ డేలో అయితే. దాని తర్వాతకి మూషక్ మహారాజ్ సంబంధించి వర్క్ చేసుకుంటే మన వర్క్స్ ఆల్మోస్ట్ గణేష్ మహారాజ్ సంబంధించి వర్క్స్ అయితే 100% కంప్లీట్ కాదు. మీరు కనుక చూస్తే జస్ట్ పైన ఉన్న వర్క్స్ చేసుకోవాలి, స్టోన్ వర్క్స్ కానీ. సో అవన్నీ సో బ్యాక్గ్రౌండ్ ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఈ వీడియో అయితే ఇంతగా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసేయండి. టాటా బాయ్ బాయ్.